ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియోని చూడండి. చూశారు కదా, ఇలాంటి వీడియోస్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చేసి చాలా పాపులర్ అవుతున్నారు. ల్యాక్స్లలో వారు వ్యూస్ని అయితే తెచ్చుకుంటున్నారు, అలాగే మంచి ఎర్నింగ్ కూడా చేస్తున్నారు. సో నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ట్రిక్ని యూజ్ చేసి ఇలాంటి వీడియోస్ని మీరు కూడా మీ మొబైల్లో యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా మీరు అన్లిమిటెడ్గా క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది మొత్తంగా నేను నా ల్యాప్టాప్ స్క్రీన్పై చూపిస్తాను. అండ్ అంతకన్నా ముందు మీరు మన ఛానల్లో ఉండే ఏ కంటెంట్ అయినా మీకు యూస్ఫుల్గా ఉంది, అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది, నా ఎఫర్ట్స్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, మనకు కొంచెం సపోర్ట్ అనేది చేయండి. ఇలాంటి టూల్స్ ఇంకా చాలా తీసుకొస్తాను. ఓకే, సో ఇంకెందుకు లేటు, ఇప్పుడే మనము టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ టూల్ వచ్చేసి మనకు చాట్ జీపీటీలోనే మీకు ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఇది మాస్టర్ ప్రాంప్ట్ అన్నమాట. ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాంప్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఓకే, డైరెక్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న దానిపై క్లిక్ చేశారంటే టెలిగ్రామ్లోకి వెళ్తారు, అకౌంట్ యూజ్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు ఇట్లా మనం పేస్ట్ చేసినామంటే మనకి ఏం రాదు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ స్టార్ట్ అనేసి ఒకటి ఇచ్చేసేయాలన్నమాట. ఓకే, ఇక నేను స్టార్ట్ అనేసి జస్ట్ దీన్ని చేసేసి దీనికి చాట్ జీపీటీకి ఇచ్చేస్తున్నాను. అంతే. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4 5 అనే 10 వరకు మనకు టైప్స్ అనేవి ఇచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ టైప్స్లో మీకు ఏదన్నా ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా కూడా వస్తాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ అయితే నేను దీంట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. జస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు 4th వన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ చాట్ జీపీటీకి ఇచ్చేసాను. అంతే. ఇప్పుడు చూడండి ఒకసారి, మీరు ఇక్కడ మనకు ఇలా మొత్తం ఇమేజ్ 1 ఇమేజ్ 2 అనేసి ప్రాంప్ట్ అనేది ఇచ్చేసింది. చూడండి, ఇమేజ్ 1 ఇది నాకు ఒకటి వచ్చేసింది, అలాగే ఇమేజ్ 2 అండ్ నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే ఇమేజ్ 3 ఇమేజ్ 4 ఇలా మనకు ఎన్ని ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలని ఇస్తాను. మొత్తం టోటల్గా 4 ఇమేజెస్ ఇస్తాయి. మనం 4 అయితే క్రియేట్ చేయాలి. అవి ఎలా క్రియేట్ చేయాలో ఒక చెప్తాను. మీరు వీడియోని ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే మీరు మిస్ చేసుకుంటారు ఇవి అన్నమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్ని యూజ్ చేసి వీడియోలాగా చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది కదా, ఇక్కడ మనకు అన్ని ప్రాంప్ట్స్ అనేవి చాట్ జీపీటీ ఇస్తుంది, మనం చేయాల్సింది ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక టూల్ అయితే చెప్తాను, ఆ టూల్లో చేసుకోవచ్చు మిగతా ప్రాసెస్ మొత్తము. ఫస్ట్ అయితే మనము ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ని ఇక్కడ నేను కాపీ అయితే చేసుకుంటున్నాను. ఓకే, కాపీ చేసుకున్నాను. దీన్ని కాపీ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు చెప్పబోయే టూల్ ఆల్రెడీ మనకు తెలిసిందే, అది గూగుల్ ఫ్లో. మనకి ఇక్కడ ఫ్లో ఉంటుంది కదా, దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, గూగుల్ యాప్స్లలో గూగుల్ ఫ్లో ఉంటుంది కదా, దాంట్లో మనము అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. మనం ఇక్కడ దానిపై క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ పై క్లిక్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని పెట్టుకోవాలి మనం ఫస్ట్ అయితే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మీరు రీల్స్ చేస్తారు కాబట్టి ఇక్కడ మీరు ల్యాండ్స్కేప్ ఉంటే మీరు ఇక్కడ పోర్ట్రేట్ అనేది పెట్టుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక్కడ అవుట్పుట్స్ వచ్చేసి 4 పెట్టుకోండి, ఎందుకంటే మంచిది ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి ల్యాండ్స్కేప్ ఉంటుంది, అయితే మనకు అది అవసరం లేదు, ఎందుకంటే మనము యూట్యూబ్ కోసం లాంగ్ వీడియోస్ కాదు కదా, షార్ట్స్ కాబట్టి మనం ఇక పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకోవాలంటే 9:16. ఓకే, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంతకుముందు ప్రాంప్ట్ తీసుకున్నాం కదా, ఆ ప్రాంప్ట్ని ఇక్కడ నేను పేస్ట్ అయితే చేస్తున్నాను. అంతే, ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి ఇచ్చేసాను. నాకు ఇక్కడ 4 ఇమేజెస్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. ఫస్ట్ ఇమేజెస్ ఇవి గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు నాకు ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే నాకు 4 ఇమేజెస్ అయితే అయినాయి. నాకు దీంట్లో నేను ఏదన్నా ఒకదాన్ని మంచిగా ఏది వచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మంచి క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకుంటాను. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది, ఈ డౌన్లోడ్ 2Kలో మనం దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఓకే, నాకు ఇక్కడ ఇది డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మనము జెమినీలోకి వచ్చేసేయండి. గూగుల్ జెమినీ ఉంటుంది కదా, దాంట్లోకి వచ్చేసి ఇక్కడ మీరు క్రియేట్ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇక్కడ మీరు థింకింగ్ అన్న పెట్టుకోవచ్చు, ఫాస్ట్ అన్న పెట్టుకోవచ్చు. లైక్ నేనైతే థింకింగ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసాం కదా ఒక ఇమేజ్ని, దాన్ని ఇక నేను పేస్ట్ అయితే చేస్తున్నాను, అంటే దీంట్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ చాట్ జీపీటీకి వచ్చేసేయండి. ఇక్కడ సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంటుంది.
దాన్ని మీరు జస్ట్ దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దానికన్నా ముందు మీరు ఒక టెక్స్ట్ చేయాలి. చూడండి నేను అది చెప్తాను ఏందో. ఇంకా గూగుల్ జెమినికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏమని ఇవ్వాలంటే జస్ట్ ఇక సేమ్ ఇప్పుడు దాన్ని ఇక్కడ పేస్ట్ అనేది చేసేసి ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. మనకి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఒకటి ఇమేజ్ అయితే వచ్చేసింది చూడండి. ఓకేనా, సేమ్ అదే ప్రాంప్ట్ యూజ్ చేసుకొని ఇంకొకటికి వచ్చింది సెకండ్ ఇమేజ్ ఇది మనకు. దీనికి కూడా డౌన్లోడ్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇక్కడ ఈ విధంగా ఇవ్వాలన్నమాట. యూజ్ ద అబో మనకు ఇచ్చేసి దాన్ని ఇచ్చేసి ఇప్పుడు థర్డ్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని ప్రాంప్ట్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇక్కడ మనకు రిఫరెన్స్ ఇమేజ్ని యూజ్ చేసుకొని చేసేయండి అనేసి. ఇంకా దీనికి ఇమేజ్ మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, పైన రిఫరెన్స్ ఇమేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని మనకి ఇది మొత్తం కూడా జనరేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి థర్డ్ది కూడా జనరేట్ అయిపోయింది. సేమ్ ఇలాగే యూజ్ అబోవ్ రిఫరెన్స్ ఇమేజ్ అని పెట్టి తర్వాత ఈ ప్రాంప్ట్ని ఇక్కడ ఇచ్చేయాలి అంతే. ఇప్పుడు మనం కిందికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ ఇమేజ్ కూడా ఉంది, దానికోసం సేమ్ ఇప్పటిలాగానే క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నాకు ఇంకోటి కూడా జనరేట్ అయిపోయింది చూడండి. మొత్తం 4 ఇమేజెస్ అయితే అయిపోయినాయి. అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుంటాను. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రాసెస్ మెయిన్ అన్నమాట. ఇప్పుడు మనం వీడియోస్ లాగా కన్వర్ట్ చేయాలి. దానికోసం కింద చూడండి స్టెప్ 3, ఇక్కడ వీడియోస్ ఫస్ట్ ఇమేజ్ సెకండ్ ఇమేజ్ని కలిపి మీరు ఈ ప్రాంప్ట్ ఇస్తే ఒక వీడియో జనరేట్ అవుతుంది. ఇలా మొత్తం 3 వీడియోస్ అయితే వస్తాయి. ఓకే, ఆ 3 వీడియోస్ని కలిపి 1 వీడియో లాగా చేయాలి. అది కూడా చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ చూడండి క్రియేట్ ఇమేజ్ కాడ ఫ్రేమ్ టు వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ అండ్ నెక్స్ట్ సెకండ్ ఆ రెండు కూడా ఇక్కడ నేను చేసుకుంటాను. అండ్ అంతకన్నా ముందు ఇక్కడ మనము దీంట్లో ఏమైతే టచ్ చేయకండి, అవి ఎట్లా ఉన్నాయో అట్లే ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు ఇక ప్లస్ ఐకాన్స్ ఉన్నాయి కదా 2 ప్లస్లు, దాంట్లో ఫస్ట్ దానిపై ఫస్ట్ ఇచ్చేసేయండి. సెకండ్ ప్లేస్ దగ్గర సెకండ్ ఇమేజ్ ఇవ్వండి. ఇలా 2 ఇమేజెస్ ఇచ్చిన తర్వాత ఇవి మనం చాట్‌జీపీటీలో ఉంది కదా వీడియో ప్రాంప్ట్, దాన్ని కాపీ చేసుకోవాలి జస్ట్. ఓకే, ఇక్కడ చూడండి ఈ వరకు కాపీ చేసుకుంటున్నా. దాన్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పేస్ట్ అనేది చేస్తాను మన ఫ్లోలోకి వచ్చేసి. ఓకే, ఫ్లోలోకి వచ్చేసాను. ఇక దీంట్లో ఈ ప్రాంప్ట్ని పేస్ట్ అయితే చేస్తున్నాను అంతే. నేను ఇక్కడ చేశాను. ఇలా ఈ విధంగా సేమ్ ప్రాసెస్ని అక్కడ మనకు 1 2 2 3 3 4 ఇలా 3 వీడియోస్ని జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అవన్నీ కూడా జనరేట్ అనేది చేసుకుంటున్నాను. జస్ట్ అవన్నీ కూడా జనరేట్ చేశాను. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఒకసారి నీకు ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ వీడియో వచ్చేసి ఈ నుంచి ఒకసారి ప్లే చేస్తే మనకు చూడండి ఒకసారి ఇట్లా ఫస్ట్ స్టార్ట్ అయితే అయిపోతుంది. చూడండి ఈ విధంగా మనకి ఇక్కడ జనరేట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఈ విధంగా చేశారు. నెక్స్ట్ దాని నుంచి సెకండ్, ఇప్పుడు చూడండి సెకండ్ వీడియో కూడా అయిపోయింది ఇట్లా. అండ్ నెక్స్ట్ థర్డ్ వీడియో లాస్ట్ ఫైనల్, ఇది లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ అన్నమాట ఇది. ఓకే, ఈ విధంగా వచ్చేసింది చూసారా. ఇలా మనకు మొత్తం కూడా రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. చూశారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ అనేది కూడా ఈ విధంగా చేసి ఆ 3 వీడియోస్ ఉన్నాయి కదా, సో మీరు ఆ 3 వీడియోస్ని యూజ్ చేసుకొని మీరు ఏదైనా సరే మీకు ఎడిటింగ్ టూల్స్ అయితే ఉంటాయి కదా, లైక్ ఇన్షాట్ కానీ ఫిల్మోరా కానీ ఇలాంటివి, దాంట్లో ఈ 3 వీడియోస్ని యాడ్ చేసేసి జస్ట్ మొత్తం ఒక వీడియోలాగా కన్వర్ట్ చేసినామంటే మనకు ఇలాంటి వీడియోస్ అయితే క్రియేట్ అయిపోతాయి. ఇలా మీరు ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకొని మీరు ఈజీగా ఇలాంటి వీడియోస్ని మీరు షార్ట్స్ లాగా క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో లేదంటే మీరు యూట్యూబ్లో అయినా సరే పోస్ట్ చేసి మంచి రీచ్ అనేది తెచ్చుకోవచ్చు, మంచిగా సక్సెస్ అయితే కావచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ ఇంకా టూల్ కోసం అలాగే ప్రాంప్ట్స్ కోసం అయితే డిస్క్రిప్షన్లో ఉంటే అవి యూజ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ కింద కామెంట్ అనేది చేయండి. నెక్స్ట్ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.